ఒక కార్ నడిపే వ్యక్తి ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఫ్యూయల్ సంగతి అన్నిటినీ చెక్ చేసుకుంటున్నాడు. సెల్ ఫోన్ వాడే వ్యక్తి ఇంకా ఎంత స్టోరేజ్ ఉంది, ఎంత ర్యామ్ కెపాసిటీ ఉంది, బ్యాటరీ డ్యూరబిలిటీ ఎంతకాలం ఉంటుంది అన్నిటినీ చెక్ చేసుకుంటున్నాడు. అలాగే మనందరి శరీరాలని 3 పూట్లా పోషించుకుంటున్నాం. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పరీక్ష చేసి మరి వాటి ఆరోగ్యాన్ని తెలుసుకుంటున్నాం. కానీ మన అందరిలో ఉన్న దేవుని వరమైన ఆత్మ సంగతి ఎవరూ పట్టించుకోవట్లేదు. మన ఆత్మ ఆరోగ్యం సంగతి ఏంటి? మన ఆత్మ మనలో కొన ఊపిరితో ఊగిసలాడుతోందేమో. వాక్యమనే ఆహారంతో మన ఆత్మను పోషించి ఎంతకాలం అవుతుందో, వాక్యం చదువుతుంటే నిద్ర రావటం, ప్రార్థన చేయాలంటే చికాకుగా ఉండటం, దేవుని మందిరంలో ఉన్నంతసేపు నిద్రమూతుతో ఉండడం, ఇవన్నీ నీ ఆత్మ బలహీనతకు లక్షణాలు. ఇవి నీలో